నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద. మేము మేడారం జాతరకి వెళ్ళాము. మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి అక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వెళ్తారు. గట్టమ్మ దేవాలయం పక్కనే సమ్మక్క గద్దె, సారక్క గద్దె ఉంటుంది. ఈ దేవాలయం దగ్గర ప్రతి ఒక్కరు ఆగిన తర్వాతనే మేడారం పయనమవుతారు. జాతరకి ఇంకా టైం ఉంది, కానీ మేము ముందుగానే వెళ్ళినాం, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా అని చెప్పేసి. ఇది మేడారం ఎంట్రన్స్ కమాను. అటు సమ్మక్క ఇటు సారక్కతో మంచిగా ఉంది ఎంట్రన్స్ అయితే. ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే జంపన్న వాగు వస్తుంది. ఆ జంపన్న వాగు దగ్గర స్నానం చేసిన తర్వాత అమ్మవార్ల దగ్గరికి వెళ్తారు. ఈ జంపన్న గద్దె ఇక్కడ మొక్కుకొని ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు చేస్తారు. జాతర అప్పుడైతే చాలా పబ్లిక్ ఉంటారు, ఇసుకేస్తారు, ఆళ్ళంత జనాలు ఉంటారు. ఇది మహాకుంభమేళ మన తెలంగాణలో జరిగేది. సో పెద్ద జాతర కదా, ఇక్కడ మొత్తం వాటర్ చాలా ఉంటాయి జాతర అప్పుడు. ఇంకా పైపులతో కూడా వాటర్ అరేంజ్ చేస్తారు. బట్టలు మార్చుకోవడానికి లేడీస్కి కూడా షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ మంచిగానే చేస్తారు ఇక్కడ. జాతర ముందుకు వెళ్తే జనాలు ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లతో ఇబ్బంది అవుద్దని చెప్పేసి మేము ముందుగానే వెళ్ళినాం. జాతరకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఫస్ట్ వేములవాడకి వెళ్ళి రాజన్న దర్శనం చేసుకుంటారు. మేము వేములవాడకి వెళ్ళి పుట్టెంటికలు ఇచ్చిన తర్వాతనే సమ్మక్క జాతరకి వెళ్ళినాం. ఇంకా పబ్లిక్ లేనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే బెటర్ కదా, జనాలలో ఎందుకు చిన్నపిల్ల ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వెళ్ళినాం. యాక్చువల్గా అయితే జంపన్న వాగులో స్నానం చేస్తారు వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు నీళ్ళు తక్కువగా ఉన్నాయి. మేము వెళ్ళి ఒక 15-20 రోజులు అవుతుంది. ఇక నీళ్ళు చల్లుకున్నాం, ఇట్లా నెత్తిమించలు చల్లుకొని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి దేవునికి మొక్కుకొని జంపన్నకు మొక్కుకొని అమ్మల దగ్గరికి వెళ్ళినాం. అమ్మలకు మొక్కు మేడారం జాతర 4 రోజులు జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ కన్నెపల్లి నుండి సారలమ్మని తీసుకొస్తారు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు చిలకలగుట్ల నుంచి వెళ్ళి బర్ణె రూపంలో ఉన్న సమ్మక్కని తీసుకొస్తారు. 3వ రోజు ఇద్దరిని అమ్మవార్లని గద్దె పైన నుంచి కొలుచుకుంటారు. ఇంకా 4వ రోజు ఎవరి స్థానాలకు వాళ్ళని పంపించేస్తారు. ఇట్లా 4 రోజులు మంచి జరుగుతుంది జాతర. కానీ వచ్చేటోళ్ళు ముందుగానే వచ్చి మొక్కులు చెప్పి వెళ్తూనే ఉంటారు జనాలు. ఇప్పుడు కూడా మేము పోయినప్పుడు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, కానీ క్రౌడ్ అనేది కనిపించలేదు అనమాట. చాలామంది వస్తున్నారు. ఈ మేడారము ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది. మేడారం జాతర జరుగుతుంది. ఇది అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ రాష్ట్ర పండుగకి గుర్తించిండ్రు. మంచిగా జరుగుతుంది ఇక్కడ జాతర, పెద్ద జాతర కదా. ఇంకా మా పాపతో బంగారం మొక్కుతామని అప్పచెప్తామని మేము 2 సంవత్సరాల కింద మొక్కుకున్నాం. పుట్టిన వాళ్ళ ఎత్తు బంగారం అప్పచెప్తామని. ఇంకా మా పాప వచ్చింది కదా, సో వెళ్ళినాం. ఇట్లా ఆదివాసులు చూసిర్రా, ఏదో కళ్యాణం జరుగుతున్నట్టుంది. వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు అక్కడ గుడి దగ్గర కూడా మాకు కనిపించారు. వాళ్ళకి అమ్మవారు కూడా వచ్చింది. ఇట్లా అమ్మవారికి బెల్లం సమర్పిస్తాం అనుకున్నాం కదా, సమ్మక్క సారక్కలకు బంగారం ముట్ట చెప్పినాం. మా పాపకు బొట్టు పెట్టి అందులో కూర్చోబెట్టినాం, తరాజులా దండేసినాం. ఇక ఆమె ఎంత జోకితే అంత బంగారం జోకిపించినాం. ఇంకా పాప ఎత్తు బంగారం జోకిచ్చినాక మనిషికో కిలో బెల్లం ముద్ద కూడా మా వాళ్ళు మనిషికి ఒకటి నెత్తి మీద పెట్టుకొని అమ్మలకు సమర్పించారు. ఇట్లా అమ్మవారికి మొక్కులు అప్పచెప్పడానికి ఇట్లయితే చేస్తారు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర జోకిపించుకొని వస్తారు. కొంతమంది ఇక్కడ జోయించుకుంటారు. ఇక వాళ్ళ వీలుని బట్టి ఇట్లా జోకిపిస్తారనమాట. బంగారాన్ని నెత్తిలో పెట్టుకొని వెళ్ళాలి. ఇక మేము పాపకు జోకిపించినాక ముందు బయలుదేరుతున్నాం. ఇక ఎంట్రన్స్లో కూడా ఒక ఫోటో దిగినాం. తర్వాత లోపలికి వెళ్తుంటే జనాలు తక్కువగా ఉండే, ఖాళీగానే అనిపించింది. మేము 2 years క్రితం వచ్చినప్పుడు అయితే జనాలు చాలామంది ఉండే, చాలా రష్ ఉండే. ఎక్కడో దూరం నుంచి నేను అమ్మవార్లను దర్శనం చేసుకున్నా. అదే ఫస్ట్ టైం అప్పుడు నేను వచ్చుడు. ఇప్పుడు చూస్తుంటే అంత ప్రశాంతంగా అనిపించింది. ఇట్లా రష్ లేనప్పుడు రావడం మంచిగా అనిపించింది. నాకైతే ప్రశాంతంగా దర్శనం అయింది. మంచిగా అమ్మల్ని కళ్ళ నిండా చూసుకున్నా. ఇంకా జాతర ఎక్కువగా స్టాల్స్ ఏం పెట్టలేదు. జాతర ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇంకో నెల టైం ఉంది కాబట్టి ఇంకా మంచిగా అయితే దర్శనం అయితే అయింది. మాకు దర్శనం ఫ్రీగా అవ్వాలని చెప్పేసి మేము తొందరగా వెళ్ళినాం. చిన్న బొమ్మల షాపులు, ఇంక చిన్నవి ఆడుకునే వస్తువులు అలాంటివి కూడా పెట్టిండ్రు. కానీ ఇంకా మేము ఏం తీసుకోలేదు. మామూలుగా ఇట్లా బెల్లం తీసుకొని ఇంకా అమ్మవారికి మొక్కుకున్న ప్రకారం మా ఆయన మోసిండవన్నీ. ఇది ఇక్కడ నుంచి అమ్మవారి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. నేను అప్పుడైతే ఇక్కడ నుంచే జనాలు పెద్ద లైన్ ఉండే అప్పుడు వెళ్ళినప్పుడు. ఇప్పుడు అట్లా లేదు, ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ లైన్లే, క్యూ లైన్లే. జనాలు ఎక్కువ వస్తూ ఉంటే ఈ లైన్లలో నిల్చోబెడతారు. ఇక పక్కనే ఇక్కడ చిన్న పుట్ట కూడా ఉంటుంది. అక్కడ కూడా మొక్కుకొని వెళ్తారనమాట దేవుని దగ్గరికి వెళ్ళే ముందు. ఇది అమ్మవార్ల గద్దె దగ్గరికి ఎంట్రన్స్. ఆ లోపల నుంచి ఇక్కడ ఎదురుగా గంటలు ఉంటాయి. ఈ గంటలను కొట్టి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి సమ్మక్కకి సారలమ్మకి మొక్కులు అప్పచెప్పినాం. నేను ఇందాక చెప్పినా కదా, ఆదివాసులు ఎవరితో పెళ్లి జరుగుతున్నట్టుంది వచ్చిర్రని చెప్పి. వీళ్ళే మేళ తాళాలతో సన్నాయాలతో వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక వాళ్ళకు అమ్మవారు పూనింది. ఇట్లా చాలాసేపే ఉన్నారు వాళ్ళు. మేము మొక్కులు అప్పచెప్పినంతసేపు వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక ఆ సారలమ్మ గద్దె దగ్గర పోయినరు. అక్కడ కూడా ఉండే చాలాసేపు. ఇంకా వాళ్ళు వెళ్ళినాక మేము నిదానంగా మొక్కులు అప్పచెప్పినాం. ఇక సమ్మక్క తల్లికి పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, ఒడిబియ్యం కట్టిన. ఇంటికాడనే ఒడిబియ్యం కలుపుకొని వచ్చినాం మేము. 2 కనుములును
పోకలు ఖర్జూరాలు వేసి ఒడిబియ్యం కలిపినాం పసుపుతోని. తర్వాత ఇట్లా బెల్లం పాపది ముట్ట వేపినాం. ఇక అమ్మవారికి చీర కూడా పెట్టిన. నేను ఆ చీర చుట్టిన వాళ్ళని అడిగి చీర చుట్టమంటారా అంటే సరే చుట్టమని అన్నారు. అక్కడ పంతులు ఫ్రీగానే ఉండే, సో చుట్టినాం. ఇక మా వాళ్ళు కూడా, మా అమ్మ నాన్న మా అత్తమ్మ వీళ్ళు కూడా బెల్లం తీసుకొచ్చారు. మనిషికి 1 కిలో బంగారం సమర్పించారు సమ్మక్క తల్లికి, సారక్క తల్లికి. ఇక మా మమ్మీ కూడా ఇట్లా అడికెళ్ళి ఒడిబియ్యం తీసుకొచ్చింది వాళ్ళ ఇంటికి. అడికెళ్ళి వాళ్ళ ఒడిబియ్యం ఇంటికానే కలుపుకొచ్చింది, కుడుకలు వేసి పోకల ఖర్జూరాలు వేసి. ఇక నేను కూడా మా ఇంటికాడ కలుపుకపోయినా, ఎవరి వాళ్ళు ఇట్లా చెప్పినాం. ఇక సమ్మక్క తల్లికి అయితే పసుపు కుంకుమ వేసి ఇట్లా మేము మొక్కిన బంగారం సమర్పించి ఒడిబియ్యం కూడా సమర్పించిన. అమ్మవారికి చీర పెట్టిన, పువ్వులు పెట్టిన, గాజులు మర్చిపోయినా నేను తీసుకుపోవడు, అందుకే గాజులు పెట్టలేదు. ఇంకా తర్వాత అమ్మవారికి చీర కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ పసుపు మేము ఇట్లా బొట్టు పెట్టుకొని ఇంకా కాసేపు బయట కూర్చున్నాం. సమ్మక్క తల్లి దగ్గర కొబ్బరికాయ, సారక్క తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టినాం. ఇద్దరు దేవుళ్ళ దగ్గర సరికి కొబ్బరికాయ కొట్టినాం. ఇక అమ్మవారిని ఇట్లా మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఒక ఒడిబియ్యం పోసినాక అక్కడ ఉన్నామే మాకు ఒడిలో కొన్ని 5 పిరికిళ్ళ లెక్క ఇట్లా బియ్యం పోసింది. ఆ బియ్యం మనం వంట చేసుకొని తినాలంట. మామూలుగా జాతర అప్పుడైతే ఇట్లా విసిరేస్తారు ఎంత దూరం నుంచి వెళ్ళి. మనకు ఏదో చిన్న పసుపు కుంకుమ వస్తేనే ధన్యం అనుకుంటాం, అట్లుంటుంది, మస్తు రష్ ఉంటుంది. ఇక ఇట్లా మా ఆయన మా నాన్న కొబ్బరికాయ కొట్టి దేవుడు పడిగిద్ద రాజు ఇక్కడ కూడా మొక్కుకొని ఇంకా సారక్క దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ కాసేపు కూర్చున్నాం, మా పాప ఏడిచిందని. కాసేపు కూర్చున్న తర్వాత ఆదివాసులు వాళ్ళు అన్నా కదా, వాళ్ళు వెళ్ళిపోయి సారక్క గద్దెకి వెళ్ళే రూటు. ఇక్కడ సారక్క గద్దె దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కులప్ప చెప్పినాం. పక్కన గోవిందరాజు ఉంటాడు, గోవిందరాజుకు కూడా మొక్కులప్ప చెప్పినాం. ఇక తువాల పెట్టినాం అన్నట్టు, తువాల పెట్టి పసుపు కుంకుమేసి మొక్కినాం. ఇక సమ్మక్క సారక్కలు ఇద్దరికి మొక్కులప్ప చెప్పి కాసేపు కూడా కూర్చున్నాం. ఎదుర్కోళ్ళను కూడా ఇవ్వాలి అమ్మ వాళ్ళకి, అమ్మవారికి ఎదుర్కోళ్ళు కూడా పోసిండ్రు. ఇగో ఈవెనే సారక్క తల్లి. ఈ సారక్క తల్లికి కూడా పసుపు కుంకుమ పువ్వులు చీర పెట్టిన, అట్లనే వడిబియ్యం కూడా పోసిన సారక్క తల్లికి. మా అమ్మ కూడా సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఇద్దరికి కూడా పోసింది, నేను కూడా పోసిన. ఇంకా బెల్లం ముద్దలు కూడా అప్పచెప్పినాం, ఎదుర్కోళ్ళం కూడా కోల్చినాం. మొక్కులు అయితే ముట్టినాయి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. కొంచెం రష్ లేనప్పుడు వెళ్తే నిదానంగా దర్శనం చేసుకొని రావచ్చు జాతర టైంలో కంటే. మీకు కూడా వీలైతే కొంచెం ముందుగానే వెళ్ళండి, జాతర టైంలో బాగా రష్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఏవైతే మొక్కుకున్నానో మా పాప వచ్చినాక మొక్కులన్నీ అప్పచెప్తాను. ఎందుకంటే అందరి దేవుళ్ళ దగ్గరికి పోయి మొక్కుకున్నా కదా, సంతానం లేదని చెప్పి. ఇంకా కరుణించినాక ఏ దేవుడు మేమో కరుణించారు కదా అని చెప్పి అందరి దేవుళ్ళకి మొక్కులు అప్పచెప్తున్నా. ఇట్లా ఫోటోలు దిగినాం. వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఉంటున్నా మరి. ఈయననే గోవిందరాజు, అక్కడ పడిగిద్ద రాజుని చూసినాం కదా, ఈయన గోవిందరాజు అనమాట. ఇట్లయితే మా దర్శనం జరిగింది. చూసినందుకు ధన్యవాదాలు. ఉంటున్నా, బాయ్.